ఈరోజు అంటే మే 20వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం సంబంధించి ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందో, కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చి 4 కోడులుగా యోజించడానికి కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉపాధి హామీ పథకం సంబంధించిన కార్మికుల సమస్యలను కూడా దాని బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా పక్కన పెట్టడం జరిగింది. రైతులకు సంబంధించిన 2021లో 13 మాసాల పాటు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పారు. దాంతోపాటుగా ఏదైతే గిట్టుబాటు ధర ఉందో ఆ గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తామని కూడా చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోడులు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో కార్మిక వర్గాలకి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి అనేకమంది చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజున రైస్ మిల్లు కార్మికులు కూడా పనిదినాలు తగ్గుతున్నాయి. మరి యంత్రాలు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది పనిదినాలు కూడా తగ్గే పరిస్థితి కూడా కనబడుతుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈ రకమైన విధానాలు అనుసరించడం వల్ల రాబోయే కాలంలో కార్మికులు శ్రమకి తగ్గ ఫలితం లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. మేము అడుగుతున్నాం, ఈ రోజున రాష్ట్ర రంగాలకు సంబంధించి అంగన్వాడీ, ఆశా, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. వాళ్ళకి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, బిల్డింగ్ రంగం సంబంధించి బిల్డింగ్ రంగం బోర్డు ఏర్పాటు బోర్డు ఉంది. ఏర్పాటు బోర్డుకు సంబంధించి ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి ఏర్పాటు బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా మరి ప్రభుత్వాలు మారుతప్పుడల్లో కూడా అనేకమైన నిధుల్ని పక్కదారి పట్టించి బిల్డింగ్ వర్కర్స్ ఏర్పాటు బోర్డుని విరివిపరిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కార్మిక చట్టాలు ఈ రోజున ఈ 4 కోడుల వల్ల పిఎఫ్ఈసీఎల్లో మార్పులు తీసుకొస్తున్నారు, ఈఎస్ఈసీఎల్లో మార్పులు తీసుకొస్తున్నారు, సమ్మె విధానాల్లో కూడా మార్పులు తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కూడా ఈ రోజున 12 గంటలకి మార్పులు తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు అనుసరించే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అవి కూడా ఏ రకంగా కూడా పరిష్కరించే పరిస్థితి కనబడతలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, సిఐటిగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలు 4 కోడులు రద్దు చేయాలి, ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా అమలు చేసే దాని గురించి ఆలోచన చేయాలి. లేని వేళలో జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం పరిగణనలో ఆలోచించాలి. కార్మిక చట్టాలు, కార్మికుల సమస్యల జోలికి వస్తే కార్మికులు ఊరుకోరు. సమస్యల పరిష్కారం అయ్యేదాకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతారు. ఈరోజు 4 సంవత్సరాలు బట్టి విశాఖ ఉక్కు మన అందరికీ కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పరిశ్రమ. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ఈ రోజున పోస్కో కంపెనీ వాళ్ళకి తారాదత్తం చేస్తున్నారు. ఇది సరైనది కాదని 4 సంవత్సరాలు బట్టి పెద్ద ఎత్తున కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడే కూడా సమ్మెలో ఉన్నారు, విశాఖ కార్మికులు సమ్మెలో ఉన్నారు. అంటే ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలించాలి, కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని దాన్ని ఆలోచించి కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా ఆలోచన చేయకపోతే పెద్ద ఎత్తున పరిశ్రమను రక్షించాలి, విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించాలి, ఏర్పాటు బోర్డుని పునరుద్ధరించాలి. అదేవిధంగా ఏదైతే హమాలీ రంగ కార్మికులకి, అసంఘటిత కార్మికులకి
సమగ్ర వంటి చట్టాన్ని అమలు చేయాలని రెండు ఇమేజెస్లో 7 వేళన జూలై 9న పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు జరుగుతాయని హెచ్చరిక చేస్తున్నాం.